కొన్ని అంశాలు కొన్ని సందర్భాల్లోనే బయటికి వస్తుంటాయి. నిజంగా ఒక రకంగా ప్రజలకు వాళ్ళు కనిపిస్తున్న తీరు ఒకలా ఉంటే మరో కోణం కూడా కొన్ని షోల ద్వారా కొన్ని సందర్భాల ద్వారానే బయటపడుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్స్టాపబుల్ 2 ప్రోమో ఎంతగానో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వేదికగా బాలయ్య, చంద్రబాబు, లోకేష్ ముగ్గురు ఒకే ప్లేస్లో కూర్చొని మాట్లాడుతున్న వైన్యాన్ని ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోమో జస్ట్ కొద్ది నిమిషాలే విడుదలైనప్పటికీ అసలు వీడియో మొత్తం కూడా 14వ తారీఖున ప్రీమియర్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకీ బాలకృష్ణ గారు నేరుగా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఏం చెప్పారు? ఇక వీళ్ళిద్దరి సంభాషణలో మధ్యలో నారా లోకేష్ వచ్చి కూర్చోవడం, లోకేష్ గతంలో చేసిన అల్లరి పనిని కూడా ఏకంగా స్క్రీన్పై ఓ ఫోటో వేసి బాలయ్య అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇవ్వడం, ఇదంతా కూడా చాలా ఆసక్తికరంగా మారింది. కాసేపు రాజకీయ కోణం పక్కన పెడితే ఊహించని అన్స్టాపబుల్ 2 తొలి ప్రోమో ఈ షోపై మరింత అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. మొదటి గెస్ట్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే హోస్ట్ అయిన నందమూరి బాలకృష్ణ ఇద్దరు భారీ ఎత్తున కావడంతోనే ఇక ముందు అంచనాలు భారీగా అంచనాలు కూడా పెరిగాయి. తాజాగా విడుదలైన ఈ ప్రోమో అంచనాలు రెట్టింపు చేసేలా ఉంది. ఎప్పటి నుంచో సమాధానం లేని కొన్ని ప్రశ్నలకు, మిగిలిన విషయాలకు స్వయంగా చంద్రబాబు నాయుడు, బాలయ్య సమాధానం చెప్పారు. అసలు ఎన్టీఆర్ను గద్దె దించి చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఏం జరిగింది? కన్న తండ్రిని కాదని నందమూరి వారసులు బాలయ్య, ఇతర సోదరులు చంద్రబాబుకు ఎందుకు మద్దతు పలికారు అన్న విషయాలపై స్వయంగా బావబావమర్దుల మధ్య వివరణ ఇచ్చుకున్నారు. నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఇద్దరు కూడా. గతంలో వీళ్ళు చేసింది అంత ఆషామాషి విషయాలు కాదు. తండ్రిని కాదని బాలయ్య చేసిన పనైనా, సోదరులు ఇతరులు చేసిన పనైనా చాలా వరకు అవసరం లేనిది. ఆనాడు తండ్రిని వీళ్ళంతా మోసం చేశారని, ఖచ్చితంగా వీళ్ళు వెన్నుపోటు పొడిచే ఎన్టీఆర్ను హతం చేశారని అధికార పార్టీ వైసీపీ నుంచి కూడా గట్టిగా ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో చంద్రబాబు తీసుకున్న ఈ యూటర్న్కు కారణం ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే చంద్రబాబు గారు చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తారు. ఆయన మాట్లాడాలి అన్నా, ఓ షోకి వచ్చి కూర్చోవాలన్నా కూడా ఆయన లబ్ధి లేనిది ఆయన చెయ్యరు. నిజంగా ఇప్పుడు రాజకీయ కోణంలో చంద్రబాబును ఒక ముద్దాయిలా చూస్తున్నారు. చంద్రబాబు దొంగ అని క్లియర్ కట్గా ప్రజలకు తెలిసేలా, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా జగన్ గారు తన యొక్క పరిపాలనలో గత ప్రభుత్వంలో జరిగిన లొసుగులను, గత చరిత్రలో ఎవరెవరు చేసిన పాపాలు ఏంది అనేది మొత్తం ప్రజలకు ఆయన వివరించిన తీరు చంద్రబాబుపై నిజంగా ఇంత జరిగిందా అని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు వీటిని తుడిచే ప్రయత్నం చేద్దానికే చంద్రబాబు ఈ రకంగా స్కెచ్ గీశారు. ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చు కాస్తో కూస్తో అనే కుట్రతోనే ఇదంతా జరుగుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరు శత్రుత్వం గురించే చాలా ఎక్కువ మందికి తెలుసు. కానీ వారిద్దరూ చాలా మంచి స్నేహితులట. ఇద్దరు కలిసి ఎన్నో అల్లరి పనులు కూడా చేశారట. అసలు వారిద్దరిని స్నేహం ఎలా మొదలైంది, రాజకీయ శత్రువులుగా ఎలా మారారు, ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉండేది అనే విషయాలపై కూడా చంద్రబాబు నోరిప్పడమే ఇక్కడ సంచలనంగా మారింది. నిజానికి ఇది నిజమా అబద్ధమా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై ఏం ఘాటుగా సమాధానం చెప్తారు అనేది కూడా అర్థం అవుతుంది. అయితే ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. చిన్న కట్లన్నీ అతికించి మరి ఏదో చూపించారు, ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అన్ని. అసలు కథ మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 14వ తేదీన తొలి ఎపిసోడ్ విడుదల కాబోతుంది. అందులో ఈ అంశాలపై చంద్రబాబు పూర్తి క్లారిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులకు సైతం అంచనాకు తావు తీసే మాదిరిగా చంద్రబాబు మాట్లాడిన కొన్ని కథనాలు చూడాల్సిందే. అయితే ఈ అంశాలకు సంబంధించి చంద్రబాబు ఏం చెప్పారు అని అంతా కూడా 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ ఇలా సంభాషిస్తున్న తరుణంలో నారా లోకేష్ను కూడా మధ్యలోకి తీసుకొచ్చారు. ఇక నారా లోకేష్ వచ్చి మధ్యలో కూర్చోగానే అటు కన్న తండ్రి, ఇటు పిల్లనిచ్చిన మామ ఇద్దరి మధ్యలో నారా లోకేష్ కాసేపు హోస్ట్ కూడా అయ్యారు. నారా లోకేష్ అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, చాలా అంశాలను డైరెక్ట్గా బాలకృష్ణ అడిగారు, చంద్రబాబును ప్రశ్నించారు. ఇది చాలా వైరల్గా ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ప్రభుత్వం ఆరోపిస్తుందంతా కూడా 100% నిజమే అన్నట్టుగా వీళ్ళే చెప్పుకుంటున్నారు ఓ రకంగా చూస్తే. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో, చాలా ప్రెస్ మీట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు నారా లోకేష్ భాగోతం బటబయలైందని కూడా అనేక సందర్భాల్లో ఆ ఫోటోలు వేశారు. అమ్మాయిలతో కలిసి వాటర్లో ఉండడం, మద్యం సేవిస్తూ అమ్మాయిలతో చిందులు వేసుతున్న ఫోటోలను నారా లోకేష్ గురించి వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. ఆ టైంలో నారా లోకేష్ వాటిని ఖండించాలి, అవన్నీ కాదు అన్నట్టుగానే టీడీపీకి సంబంధించిన లీడర్లు అన్నారు. కానీ ఇప్పుడు అదే ఫోటో మళ్ళీ బాలకృష్ణ వేసి ఏంటి కథ నవ్వుకుంటూ చిందులు వేస్తున్న దృశ్యాలను చూపిస్తూ తండ్రిని ప్రశ్నిస్తున్నప్పుడు మామకు లేని బాధ నాకెందుకు అని చంద్రబాబు అనడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఇరిక్కిపోయినట్టే తెలుస్తుంది. అంటే ఇక ప్రజలకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తాజాగా చెబుతుందంతా నిజమే.
వాళ్ళు చూపించే ఫోటోలు నిజమే అన్నట్టే ఇదిగో వీళ్ళే ప్రూవ్ చేసుకున్నట్లయింది. బహుశా లొకేషన్ తీసుకొచ్చిన అంశం బాగానే ఉంది. మాట్లాడడానికి లొకేషన్ తీసుకొచ్చారు, మధ్యలో కూర్చోబెట్టారు. అంతేకాని ఆయన చేసిన భాగవత ఫోటోలన్నీ బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ బాలయ్యను నమ్ముకొని లోకేష్ ఆ షోకి వచ్చినందుకు మళ్ళీ లోకేష్ అందరి ముందు అడ్డంగా బుక్ అయ్యాడు. అందరూ కలిసి ఆయన్ని ఏదో రకంగా ఆగమే చేస్తున్నారు తప్ప ఒక హీరోయిస్టిక్ ఫీలింగ్ జనాల్లో తీసుకొచ్చే మాదిరిగా ఆయన్ను లేపడం లేదు ఎవరు కూడా. చిల్లర ఫోటోలు వేసి ఏంది ఇది అది ఇది అని ఆయన క్రేజ్ను కూడా తగ్గిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు అసలు క్రేజే లేదనే భావన చాలామంది ఉంది. ఇక ఇలా చూసిన ప్రతి ఒక్కరికి ఆయన మీద ఉన్న డిగ్నిటీ కూడా పోతుంది. అంతా కలిసి లోకేష్ను నింపడమే పనిగా పెట్టుకున్నట్టుంది. షో ఏదైనా కథ ఏదైనా ఇలాంటి పాలిటిక్స్లో పెద్దపీటగా ఉన్న వ్యక్తులు చేసే పనులు కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి, మెదలాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు. తాజాగా ఈ షో మరి చంద్రబాబుకు ప్లస్ చేస్తుందా, కొంప మూస్తుందా అనేది కూడా సస్పెన్స్గా ఉంది. 14 తర్వాత దీని ఎఫెక్ట్ అర్థమవుతుంది. ఏ మాదిరిగా ప్రజల్లోకి వెళ్ళింది అనేది క్లియర్గా తెలుస్తోంది. ఆ తర్వాత ఇంకా క్లియర్గా ఇంకా డెప్త్గా మాట్లాడుకోవచ్చు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్